మార్నింగ్ నాగేశ్వర్. మనతో పాటు ఉన్నారు ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, 7th పే కమిషన్ తన నివేదికను ఆర్థిక శాఖకు సమర్పించబోతోందని తెలుస్తోంది ఇవాళ. ఈ సమయంలో 17% మాత్రమే జీతాల పెంపుదల ఉంటుందన్న వార్తలు మనకు వినబడుతున్నాయి. ఒకవైపున కేంద్ర ప్రభుత్వం చెబుతోంది సమ్మెకు దిగితే ఉద్యోగంలోంచి తీసేస్తామని. సమ్మె చేసే హక్కు కూడా ఉద్యోగులకు లేదా? అసలు ఎంత పెంచాల్సిన అవసరం ఉంది? అంటే 15% 17 కాదు 15% వస్తుందని వార్తలు వస్తున్నాయి. దీనికన్నా ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ఈ 7th పే కమిషన్ హెడ్ ను పిలిపించి మా దేశ ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకోండి, ఈ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని మీరు నివేదిక ఇవ్వండి అని చెప్పి ఆయన అరుణ్ జైట్లీ గారు చెప్పారు. బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశంలో వేతన సవరణ కమిషన్ల చరిత్రలోనే ఇది మొదటిసారి అనుకుంటా. ఎందుకంటే ప్రభుత్వము నిర్ణయించే పరిస్థితి ఉంటే ఇక వేతన సవరణ కమిషన్ ఎందుకు? ప్రభుత్వం చెప్పేయచ్చు కదా, ఆర్థిక మంత్రి చెప్పేయచ్చు. ఒకటి. రెండు, ప్రభుత్వాలకు ఆర్థిక పరిస్థితి చాలా బాగున్నప్పుడు ఉద్యోగుల జీతాలు ఇంకా ఎక్కువగా పెంచారా? రెండో ప్రశ్న. మూడోది, ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి బాగుండటానికి బాగుండకపోవటానికి కారణం ఉద్యోగులు కాదు. ఇప్పుడు ఉదాహరణకు ప్రతి ఏటా 5,79,000 కోట్ల రూపాయల రాయితీలు ఈ దేశంలో సంపన్న వర్గాలకు ప్రభుత్వాలు ఇస్తాయి. దీన్ని ఏం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వండి ప్లీజ్ అని మోడీ గారిని అడిగారా? అడగలేదు కదా. అందువల్ల ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రభుత్వాల ఆర్థిక విధానాలపైన ఉంటుంది. ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి ప్రభుత్వాల ఆర్థిక విధానాలపైన ఉన్నప్పుడు ఆ ఆర్థిక విధానాలు నిర్ణయించే అధికారం కానీ అవకాశం కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఉండదు. అందువల్ల తాము చేయని పాపానికి తమను శిక్ష అనుభవించమని అనడం ఎక్కడా న్యాయం కాదది. ఇది మొదటిది. ఇక రెండవది, ఒక 7th పే కమిషన్ రికమెండేషన్ సరైందా కాదా అనే దానిపైన ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండవచ్చు. కానీ అది సరైనది కాదనుకున్నప్పుడు లక్షలాది మంది ఉద్యోగులు సమ్మె చేస్తారని ముందే ఊహించి సమ్మె చేస్తే చర్యలు తీసుకుంటామని వాళ్ళు అన్నారు అంటే, ఒకటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మీరు సిఫారసులు ఇవ్వండి అని చెప్పారు. 15% 15% ఉంటుంది అని లీకులు ఇచ్చారు మీడియాకు. ఇంకా కమిషన్ ఈ రోజు 7:30కు ఆర్థిక మంత్రి సమర్పిస్తారని అంటున్నారు. 15% ఉంటుందని లీకులు ఇచ్చారు. ఇవాళ బెదిరింపులు ఇచ్చారు. అంటే కమిషనర్ కు 7th పే కమిషన్ హెడ్ కు చెప్పడం, లీకులు ఇవ్వడము, బెదిరించడం, ఈ మూడింటి కాంబినేషన్ చూస్తుంటే ఇదేదో 7th పే కమిషన్ కాస్త నో పే కమిషన్ గా ఉంటుందేమో. ఇక్కడ 15% ఇస్తే నో పే కమిషనే. అందువల్ల ఇది నో పే కమిషన్ లాగా ఉంటుందేమో అన్న అనుమానం, ఆందోళన అక్రాస్ ద కంట్రీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది. ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలోనే సుమారు 40,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. అందువల్ల ఇది ఒక పెద్ద సమస్యగా రాబోయే కాలంలో రాబోతుంది. ఇక మీరు అడిగిన క్వశ్చన్, సమ్మె చేసే హక్కు ఉందా అని అడిగారు. సమ్మె చేసే హక్కు ఉందా అనే దానిపైన సుప్రీంకోర్టు కూడా ఒక సందర్భంలో ఉద్యోగులకు సమ్మె చేసే హక్కు లేదని అనొచ్చు. కానీ మరో అనేక సందర్భాల్లో సమ్మె హక్కును సమర్థించింది కూడా. జస్టిస్ హామది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉండి, రైట్ టు స్ట్రైక్ అండ్ ఇన్ఏలియనబుల్ స్ట్రైక్ ఆఫ్ ద వర్కింగ్ క్లాస్ అన్నాడు. శ్రామిక వర్గాంతో విడదీయరాని హక్కు అన్నాడు. జస్టిస్ విఆర్ కృష్ణయ్య అని మరో తీర్పులో ఇల్లీగల్ స్ట్రైక్ కెన్ ఆల్సో బి ఏ జస్టిఫైయబుల్ స్ట్రైక్ అన్నారు. చట్ట విరుద్ధమైన సమ్మె కూడా న్యాయసమ్మతమైన సమ్మె కావచ్చు అని. ప్రభుత్వాలు అధికారంలో లేనప్పుడేమో ఒక రకంగా ఉంటాయి, అధికారంలో వచ్చిన తర్వాతనేమో హక్కులపైన దాడులు చేస్తాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా సకల జనులు సమ్మె చేసి అసలు సమ్మెలతోనే తెలంగాణ తెచ్చిన ప్రభుత్వము ఇవాళ మున్సిపల్ వర్కర్లను తీసేస్తే వాళ్ళు మళ్ళీ పెట్టుకోవాలంటే వాళ్ళతో రిటర్న్ అండర్టేకింగ్ తీసుకుంటున్నారు. మేము యూనియన్లలో ఉండము, సమ్మె చేయము. ఆశ్చర్యంగా ఉండదు, యూనియన్లలో ఉండము అని రిటర్న్ హక్కు తీసుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులే యూనియన్ నాయకులు. ఇప్పుడు హోంమంత్రికి సాక్షాత్తు కార్మిక శాఖ మంత్రి నాయన నరసింహారెడ్డి గారు మూతబడ్డ సిరిపూర్ పేపర్ మిల్స్ నుంచి మొదలుకొని హైదరాబాద్ లో అనేక యూనియన్లకు స్వయాన అధ్యక్షుడు, నాయకుడు. రైల్వే యూనియన్ కు ఆయనే నాయకుడు. మరి ఆయన నాయకుడుగా ఉన్న ప్రభుత్వము కార్మికులు యూనియన్ లో చేరద్దంటారు. మరి నాయన నరసింహారెడ్డి గారు రైల్వే యూనియన్కు పోయి రైల్వే ఉద్యోగులారా మీరు యూనియన్ లో చేరకండి అని హెచ్ఎంఎస్ నాయకుడిగా చెప్తాడా? సో అందుకే ఆయన చెప్తారు. హరీష్ రావు గారు మీకు మెదక్ జహీరాబాద్ లో ఉన్న మహేంద్ర అండ్ మహేంద్ర మోటార్స్ నుంచి మొదలుకొని ఆర్టీసీ వరకు ఆయనే నాయకుడు. మరి ఆయనే నాయకుడుగా ఉన్న యూనియన్ లోకి వెళ్ళి మహేంద్ర అండ్ మహేంద్రలోకి వెళ్ళి మీరు కార్మికులారా మీరు యూనియన్ లో చేరకండి, ఆర్టీసీలోకి వెళ్ళి కార్మికులారా మీరు యూనియన్ లో లేకండి హరీష్ రావు చెప్తాడా?
అంటే మంత్రివర్గంలో ఉన్న వాళ్ళమో యూనియన్లలో ఉండొచ్చు సాక్షాత్తు. ఎమ్మెల్యేగా ఉండి పార్లమెంటరీ సెక్రటరీగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారు మేము రాష్ట్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘానికి మేమే అధ్యక్షులు, ఎందుకు కూడా గౌరవ అధ్యక్షులుగా అంటున్నారు. అంటే మీకొకటి విధానము పేద మున్సిపల్ కార్మికులకు విధానమా? కడుపు నిండిన మంత్రులకు ఎమ్మెల్యేలకేమో యూనియన్ నాయకులుగా ఉండొచ్చు, కడుపు కాలే మున్సిపల్ కార్మికులకేమో యూనియన్లో ఉండకూడదు, యూనియన్లో ఉండమని అండర్టేకింగ్ ఇస్తేనే సమ్మె చేస్తారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసి 44% తీసుకున్నారు. మీరు ఆర్టీసీ ఉద్యోగుల దగ్గర అలాంటి అండర్టేకింగ్ తీసుకున్నారా? అప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ సమ్మె చేస్తే మేము చర్యలు తీసుకుంటామని సమ్మె చేయకముందు, సమ్మె నోటీసు రాకముందు, సమ్మె అనే సంబంధం అన్న వార్తే రాకముందు బెదిరించడం అంటే ఏమని చెప్పబోతోంది ప్రభుత్వాలు అనేది ఒక ప్రశ్న. ఇక మీరు అడిగిన 7th పే కమిషన్ న్యాయమైందా? ఎంత ఇవ్వాలనేది నేను కాదు నిర్ణయించాల్సింది. నేను 8th పే కమిషన్ అయిన రోజు నిర్ణయించాను, అది నేను నిర్ణయించేది కాదు. కానీ గతంలో అనుభవం ఏంటి? 5th పే కమిషన్ ఇలా పత్రికల్లో కూడా ఇష్టం వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంత 5th పే కమిషన్, ఇంత 6th పే కమిషన్. 5th పే కమిషన్ అనేది ఈ ఇంటర్మ్ రిలీఫ్, అంతకుముందు 2 ఇంటర్మ్ రిలీఫ్లు ఇచ్చారు పే కమిషన్ రిపోర్ట్ రాకముందు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్ళకు ఒకసారి పే కమిషన్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 ఏళ్ళకు ఒకసారి పే కమిషన్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో 5 ఏళ్లకు ఉండే పే కమిషన్లో 43% ఫిట్మెంట్ ఇక్కడ ఇచ్చారు, ఆర్టీసీలో 44% ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో 43% ఇచ్చారు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే పే కమిషన్లో 43% ఫిట్మెంట్ ఇచ్చినప్పుడు 10 ఏళ్లకు ఒకసారి వచ్చే పే కమిషన్లో 15% ఫిట్మెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏ రకంగా అంగీకరిస్తారు? మొదటి పాయింట్. రెండోది 5వ పే కమిషన్లో 2 ఇంటరిమ్ రిలీఫ్లు ఇచ్చి 40% ఇచ్చారు. 2 ఇంటరిమ్ రిలీఫ్లు ఇవ్వగా అదనంగా 40% ఇచ్చారు. అంటే టోటల్ గా అది 60% పోయింది, 60% ఇచ్చారు. గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని చూపెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అడిగేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి 60% ఇచ్చారు, వాళ్ళకి 50% ఇచ్చారు, మన 43 అని ఇవ్వరా అని అడిగారు. ఇవాళ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 15% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 5% ఇస్తాయి కదా. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆందోళన చెందుతారు. ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పే కమిషన్ రికమెండేషన్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా గగ్గోలు చెందాల్సిందే. ఇంకొకటి ఇది 5వ పే కమిషన్. ఇది 6వ పే కమిషన్ ఏం చేసింది? 6వ పే కమిషన్ మీకు 40% ఆఫ్ ద మాక్సిమం స్కేల్ అన్నది. అంటే 6వ పే కమిషన్ ఏం చేశారంటే ఒక 2-3 స్కేల్స్ ఉన్నాయి అనుకోండి, 7,000, 9,000, 11,000 ఉన్నాయి అనుకోండి. ఈ 3 మెర్జ్ చేసి ఒక స్కేల్ డిసైడ్ చేశారు. ఆ మెర్జ్ చేసినప్పుడు 7, 9, 11 అయింది. ఈ 11 పైన 40% ఇచ్చారు. అంటే ఎవరేజ్న 60% పడింది, సుమారు 60%, సుమారు 50% పడింది. అంటే 5వ పే కమిషన్ ఏమో 60% ఎవరేజ్ ఇచ్చింది, 6వ పే కమిషన్ 50% ఇచ్చింది, 7వ పే కమిషన్ ఇలా 15% ఇస్తారంటే ఎట్లా అంగీకరిస్తారు? సో అందువల్ల అక్కడే మనకు క్లియర్ అర్థమైపోతుంది. అంటే ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నదానికి ఒక వాదన పెడతాను. ఇక్కడ 2-3 వాదనలు చెప్తాను. ఒకటి, దేశంలో పేదరికం ఉండగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్ని జీతాలు అవసరమా? నేను ఒకటే వాదన ప్రభుత్వానికి ఒక సవాల్ చెప్తాను. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతన సవరణ వదులుకుంటే ఈ దేశంలో పేదరికం పోతుంది అంటే వాళ్ళు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా 2 సార్లు గెలిచిన వారిగా నేను వాళ్ళని ఒప్పిస్తాను. పేదరికం పోతుందని మీరు ఒక హామీ ఇవ్వండి. గ్యారంటీగా కాకపోతే దేశంలో పేదరికం ఉండదు, వీళ్ళు ఉద్యోగాలు జీతాలు మానేస్తే అనుకోదు. ఓకే, తర్వాత మంత్రులకు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చుకోవచ్చా? మంత్రులకు 3 లక్షలు ఇవ్వచ్చు, 2-3 లక్షలు ఇచ్చుకోవచ్చు. ఎమ్మెల్యేలకు 2 లక్షలు 3 లక్షలు చేసుకోవచ్చా? పార్లమెంట్ మెంబర్లకు 2-3 లక్షలు చేసుకోవచ్చా? మరి అప్పుడు పేదరికం లేదా దేశంలో? ఇక రెండవది, ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నది? ఇదే చర్చ రాష్ట్ర ప్రభుత్వ విషయంలో రోషే గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వేతన సవరణ ఇష్యూ వచ్చినప్పుడు శాసనసభ మండలిలో ఇదే మాట రోషే గారు అన్నారు. ప్రభుత్వాలు ఎవరన్నా ఒకటే మాట చెప్తారు, మరి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చూడాలి, మీరు ఇలాగే మాట్లాడతారన్నారు. అప్పుడు నేను లేసన్నాను, రోషే గారు నాదో ప్రతిపాదన, మీరు ఒక్క నయా పైసా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పెంచకండి, ఒక్క నయా పైసా. ఇప్పుడే కాదు, ఇంకా నెక్స్ట్ 2 పే కమిషన్ కూడా పెంచకండి. కానీ మీరు ఒక్క పని చేయండి, ఓబులాపురం గనులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేయండి. ఎంతకి ఇవ్వండి? గాలి జనార్దన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా ఒక 20% ఎక్కువ మేము చెల్లిస్తాం, తక్కువ కాదు. గాలి జనార్దన్ రెడ్డి మీకు ఎంత పే చేస్తున్నాడో, గాలి జనార్దన్ రెడ్డి 100 రూపాయలు పే చేస్తే మేము 120 పే చేస్తాం. ప్రభుత్వం నష్టం లేదు, 20 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా. ఆ ఓబులాపురం గనులు మాకు ఇవ్వండి, నెక్స్ట్ 3 పే కమిషన్స్ కూడా అడగమని చెప్పిన అన్ని డబ్బులు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 43 కాదు 86% ఫిట్మెంట్ ఇచ్చుకోవచ్చు ఓబులాపురం గనులు ఇస్తే. అంటే మీరు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇష్టం వచ్చినట్టు దేశ ఖజానాను, రాష్ట్ర ఖజానాను దోచిపెడతారు, ఉద్యోగులకు వచ్చేటప్పుడు ఈ మాట చెప్తారు. ఇంకొక వాదన ఉంది,
మరి ఇవాళ ప్రైవేట్ ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, చాలా తక్కువ వేతనం. నిజమే అది, ఆవేదనే. మొన్ననే మేము పత్రికలో ఫ్రంట్ పేరు వేసాం. శాసనసభ కింద పనిచేసే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 5,800 రూపాయలతో పనిచేస్తున్నారు. వాళ్ళని కూడా ఇవాళ తీసేశారు. ఎందుకు తీసేశారంటే టెండర్ కంప్లీట్ కాలేదు. 11 నెలలుగా టెండర్ చేయలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఎఫిషియన్సీ మనం ఏం చెప్పాలి? ఒక మ్యాన్ పవర్ టెండర్, అవుట్ సోర్స్ 31 మందిని ఉద్యోగంలో పెట్టుకునే టెండర్ శాసనసభ స్పీకర్ వద్ద 11 నెలలుగా పెండింగ్ ఉంది. ఇవాళ ఆ టెండర్ పెండింగ్ ఉందని ఆడిట్ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే వాళ్ళు ఇవాళ ఉద్యోగాలకు వెళ్ళేసేసారు. ఇవాళ వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళు ఇవాళ రెంట్ కట్టుకోలేక 5% వడ్డీకి తీసుకొచ్చి రెంట్ కట్టుకుంటున్నారు. పిల్లవాడికి ఎగ్జామినేషన్ ఫీజు కట్టకపోతే వాళ్ళు కాలేజీకి వెళ్ళి తీసేశారు. అయినా కూడా మేము రాసాం, నేను పత్రికలో అన్స్ ఇండియాలో ఫ్రంట్ పేజ్ వేసాం, కేసీఆర్ ప్లీజ్ స్టాప్ దిస్ ఇన్జస్టిస్ ఇన్ టెంపుల్ ఆఫ్ లా అని. అండ్ అయినా కూడా ఎక్కడ స్పందన లేదు. అని మీరు ఎమ్మెల్యేలకు 2 లక్షల జీతాలు పెంచుకుంటారు, 3 లక్షలు చేయాలట. ఆ పేదవాడికి 5,800. అందువల్ల మీరు ఈ పోలిక చేయడం అనేది నిజంగానే మీరు కింది వర్గాలకు జీతాలు పెంచడానికి కాదు, పై వర్గ ఆల్రెడీ పోరాడి మెరుగైనటువంటి జీతాలు తెచ్చుకుంటున్న సంఘటిత ఉద్యోగ వర్గాన్ని అన్యాయం చేసడానికి వాదన పెడుతున్నారు. తర్వాత ఇంకో పాయింట్, మనం ఎకనామిక్స్గా కూడా చూడాలి, ఆర్థిక విశ్లేషకుడిగా కూడా చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచడం అనేది దేశానికి వృధా కాదు. ఇప్పుడు జిందాల్కో, టాటాకో, ముఖేష్ అంబానీకో, అనిల్ అంబానీకో డబ్బులు ఇస్తే ఏం చేస్తారు వాళ్ళు? అనిల్ అంబానీ భార్యకు 800 కోట్లతో ఒక పడవ కొన్నాడు. ఎందుకు కొన్నాడు? ఆమె బర్త్డే రోజు అరేబియా మహాసముద్రంలో చల్లని చంద్రుడిని చూస్తూ తిరగడానికి కొనిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మీరు 800 కోట్లతో జీతాలు పెంచారనుకోండి, అనిల్ అంబానీ లాగా పడవలు కొన్నారు భార్యలకు. ఈ 800 కోట్లు తీసుకుపోయి స్విస్ బ్యాంకులు దాచుకోరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాచుకుంటారు స్విస్ బ్యాంకులలో. ఈ 800 కోట్లు తీసుకుపోయి సింగపూర్ లో లేదా క్యారిబియన్ ఐలాండ్స్ లో ఒక 2 దీవులు కొనుక్కోరు, అమెరికాలో ఒక 3 దీవులు కొనుక్కోరు. ఏం చేస్తారు వీళ్ళు 800 కోట్లతోని? అంటే ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగం అనుకోండి, మీకు 10,000 జీతం పెరిగింది అనుకోండి, మీరు 10,000 జీతం తీసుకుపోయి స్విస్ బ్యాంక్లో పెడతారా? పెట్టరు కదా. మీరు 10,000 జీతం తీసుకుపోయి మీరు అనిల్ అంబానీ లాగా పడవ అంటారా? కొనరు కదా. మీరు ఈ 10,000 రూపాయలు తీసుకుపోయి యూరోప్లో హాలిడేకి పోతారా? పోరు కదా. మీరు ఈ 10,000 రూపాయలు తీసుకుపోయి ఇక్కడే బట్టలు కొంటారు, 4 మంచి షర్ట్లు కొనుక్కుంటారు, అందులో లేదా ఒక మంచి సెల్లు కొనుక్కుంటారు, లేదా ఒక మంచి షూస్ కొనుక్కుంటారు, లేదా బిడ్డల్ని మంచి మెరుగైన స్కూల్లో ఇంకొంచెం స్టాండర్డ్ స్కూల్లో వేస్తారు. అంటే అర్థం ఏంటి? ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ సామాన్య మధ్యతరగతి ప్రజలకు కానీ ఆదాయాలు పెరిగితే అది దేశ మార్కెట్లో కొనుగోలు శక్తిగా మారుతుంది. దేశ మార్కెట్లో కొనుగోలు శక్తిగా మారినప్పుడు దేశీయ మార్కెట్ విస్తరిస్తుంది. కీన్స్ అనే అర్థశాస్త్రవేత్త బ్రిటన్ లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఓ మాట అన్నాడు, అసలు జనానికి ఎక్కడ వస్తువులు కొనుడు లేదు, మొత్తం మార్కెట్ స్తంభించిపోయింది. అప్పుడు మాట అన్నాడు, డిగ్ ద హోల్స్ అండ్ ఫిల్ ద హోల్స్ అన్నాడు. గోతులు తవ్వండి, గోతులు పూడ్చండి అన్నాడు. వీళ్ళేమన్నా లాభం ఉన్నదా? ఏం లాభం లేదు. గోతులు తవ్వి మళ్ళీ పూడ్చలే. గోతులు తవ్వినందుకు 100 రూపాయలు జీతం ఇవ్వాలి, గోతులు పూడ్చినందుకు మళ్ళీ 100 రూపాయలు జీతం ఇవ్వాలి. ఈ 200 రూపాయలు తీసుకుపోయి వాడు మార్కెట్లో ఉల్లిగడ్డలు కొంటాడు. అప్పుడు ఉల్లి పండించాల్సిన రైతులకు డిమాండ్ వస్తుంది. ఈ 200 రూపాయలపై సబ్బు కొనుక్కుంటాడు, అప్పుడు సబ్బుల ఫ్యాక్టరీలు తెచ్చుకుంటాయి అని కీన్స్ అన్నాడు. అందువల్ల దేశ ఆర్థిక పరిస్థితికి నష్టం కాదు. ఈ దేశంలో బడా పారిశ్రామికవేత్తలకు 5,79,000 కోట్ల రూపాయలు ఏటా మీరు రాయితీలు ఇవ్వడం వల్ల వాళ్ళు 5 లక్షలు తీసుకుపోయి విదేశీ బ్యాంకుల్లో పెట్టుకుంటున్నారు. దానికంటే ఈ దేశ ప్రజలకు కనుక మీరు ఇస్తే ఈ దేశ ప్రజలు ఈ దేశంలోనే ఖర్చు పెట్టి ఈ దేశంలోనే కొనుగోలు శక్తిని పెంచుతారు. ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ప్రభుత్వ ఉద్యోగులకు మీరు 10,000 జీతాలు పెంచారు, సంవత్సరానికి 1,00,000 పెరుగుతుంది. ఇమీడియట్గా ఏం చేస్తారు? ఒక టూర్కి వెళ్తారు, ఎక్కడికో ఋషికేశ్, గంగోత్రి పోయేస్తారు, లేదంటే విశాఖపట్నం పోయేస్తారు. దానివల్ల ఏమవుతుంది? మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది కదా.